శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా తన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనందరికీ కూడా కొంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక చక్కటి శుభవార్తను తీసుకొచ్చారు ఫ్రెండ్స్. బాబా గారి ఈ మాటలు వింటే మనలో మనకే తెలియని ఒక ధైర్యాన్ని మన మనసు కూడగట్టుకుంటుందండి. అలాంటి శుభవార్తను ఈరోజు బాబా గారు మనందరికీ కూడా అందించబోతున్నారండి. అయితే బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు చూసిన వెంటనే నా హారతిని అందుకో, నీకైన శుభవార్త చెబుతాను విను. ఇది నువ్వు ఆనందపడే వార్త తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసు. నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా, ఇక నా వల్ల కాదు తండ్రి, మీరు పెట్టే పరీక్షల్లో నేను ఓడిపోయాను, ఇక మీరు నాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా సరే వాటిని భరించేంత ఓపిక శక్తి నాకు లేదయ్యా, ఈ కష్టాల నుంచి నన్ను బయటపడే తండ్రి అని నువ్వు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదమ్మా. అవన్నీ నేను వింటూనే ఉన్నాను తల్లి. నన్నే నమ్మిన నా బిడ్డవి కదా నువ్వు, మరి నీ బాధ్యత అంతా కూడా నాదే. నువ్వు అనుకోవచ్చు, బాబా, నిన్నే నమ్మిన నా పరిస్థితి మీరు కూడా అర్థం చేసుకోలేకపోతే నా పరిస్థితి ఏంటి తండ్రి, ఇక నాకు దిక్కెవరు? నా చుట్టూ ఎంతమంది ఉన్నా నేను ఒంటరిగానే మిగిలిపోయానే. నాలో ఉన్న బాధలు ఎవరితోనో చెప్పుకోలేక నేను ఎంత సతమతమవుతున్నానో నీకు కూడా తెలుసు కదా తండ్రి. వీటన్నింటినీ తట్టుకోవడానికి మీరు ఒక తండ్రిలాగా నాకు ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నారు బాబా. కానీ కాలం పెట్టే పరీక్షలో నేను విజయం పొందలేకపోతున్నాను. నిజం చెప్పాలంటే అసలైన నరకం నేను ఇక్కడే అనుభవిస్తున్నానయ్యా. ఇంత జరుగుతున్నా కానీ మీకు నా మీద జాలి కలగడం లేదా అని అడుగుతున్నావా తల్లి? చూడు బిడ్డ, విధిరాతను మార్చే శక్తి నువ్వు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచి చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా సరే నీకు మంచే జరుగుతుంది. ఒకవేళ నువ్వు చెడు చేస్తే నీ రాత ఎంత గొప్పగా ఉన్నా సరే అది నీ కర్మఫలాలకు తల వంచాల్సిందే. అందుకే విధిరాత కన్నా కర్మఫలాలు ఎంతో గొప్పవి బిడ్డ. ఇప్పటి వరకు నువ్వు నీ బంధంతో ఆనందంగా ఉంటూ అండగా ఉంటూ నీ బాధ్యతలను చాలా గొప్పగా నిర్వర్తించావు. కానీ కొన్ని అనుమానాల వలన నీ జీవితాన్ని కోల్పోయే పరిస్థితిని నువ్వు తెచ్చుకున్నావు. ఎప్పటికైనా సరే ఒక విషయం మాత్రం గుర్తించుకో తల్లి, తొందరపడి ఎవరి గురించి తెలుసుకోకుండా నిందించకూడదు. ఒకసారి మాట అనేశాక దానిని వెనక్కి తీసుకోలేరు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. ఒకవేళ తొందరపడితే నీ బాగు కోరుకునే వాళ్ళనే నువ్వు బాధ పెట్టవచ్చు. జాగ్రత్త తల్లి. ఇక నీ బంధాన్ని అనుమానం అనే మాటలతో దూరం చేసుకోకు. నువ్వు చేసే చెడు స్నేహం, చెప్పే చెడు మాటలను నీ మనసులో నింపుకొని ప్రవర్తిస్తే ఆఖరికి నువ్వే బాధపడతావు. కాబట్టి నీ చుట్టూ ఉన్న వారి మాటలు పట్టించుకోకు. వారి మాటల వలన నీ బంధాన్ని దూరం చేసుకోకు. ఇతరులతో మంచిగా మాట్లాడు, మంచిగా ప్రవర్తించు. నువ్వు ఎలా ఉండేదానివో ఒక్కసారి ఆలోచించు బిడ్డ. ఇకనైనా నీ తప్పులను సరిచేసుకో. నువ్వు ఇప్పుడు నీ మనసులో ఎంతో బరువుని మోస్తున్నావు కదా, అందుకే ఇప్పుడు నీకు ఈ బాధ కలుగుతూ ఉంది. ఆ విషయం నాకు కూడా తెలుసమ్మా. నీకు చెడు చేసిన వారు, నీకు చెడ్డ మాటలు చెప్పిన వారు కూడా అంతా బాగానే ఉన్నారు. కానీ బాధపడేది ఎవరు? నువ్వే కదా. కాబట్టి ఇకనైనా సరే ఇతరుల మాటలు వినడం మానుకో. నీకు చెడు తలపెట్టే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది బిడ్డ. ఇప్పటికైనా నీ తప్పుని తెలుసుకున్నావు కదా, ఇకనైనా సరే ఆనందంగా ఉండు తల్లి. నీకైన శుభవార్తలు వాటంతట అవే నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాయి.
వాటన్నింటినీ కూడా నేను నీ దగ్గరకు చేరవేస్తానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. నీకు కావలసినవన్నీ కూడా నేను అందిస్తాను బిడ్డా. నీ పూర్తి బాధ్యత నాది. నీ ప్రతి సమస్య, కోరిక నాతో చెప్పుకొని నువ్వు ప్రశాంతంగా ఉండు. అంతా నేను చూసుకుంటానమ్మా. ఇక నీ మనసులో ఉన్న వేదనను పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో సాయినామాన్ని స్మరిస్తూ ఉండు. నీకు కావలసినవి ఎదురు చూసే శుభవార్తలు నీకు ఒకటి తరువాత మరొకటి నేను జరిపిస్తాను. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు అందిస్తాను బిడ్డ. ఇది ఒక తండ్రిగా నేను నా బిడ్డకిస్తున్న మాట. ఈ మాట పొల్లు పోదు బిడ్డ. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం పొరపాటు జరిగిపోయిన తర్వాత ఎలా సరిదిద్దుకోవాలి అని కాదండి, అసలు పొరపాటే జరగకుండా ఎలా చూసుకోవాలని. దానికి బాబాగారు ఏం చెప్తారంటే, ఎప్పుడూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పక్కన వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఒక బంధం మధ్యలో చిచ్చు పెట్టడానికి ఎన్నో చెప్తూ ఉంటారండి. ఒక దంపతులు బాగుండాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, వాళ్ళు చెడిపోవాలి, వాళ్ళ కాపురం నాశనం అయిపోతే చూడాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు మన దురదృష్టవశాత్తు ఈ సమాజంలో చాలా ఎక్కువ మంది ఉంటారు. అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. మీ బంధంలో ఏదైనా మనస్పర్ధలు వచ్చి విడిపోతే బాధపడేది మీరే, అంతేకాని మీకు సలహాలు ఇచ్చినటువంటి వాళ్ళు కాదు కదా. అందుకని మీ మంచి కోరే వాళ్ళతో ఆచితూచి మాట్లాడండి. ఒకవేళ ఏదైనా కోపం వస్తే ఒక 5 నిమిషాలు ఆగండి ఫ్రెండ్స్. తొందరపడి ఒక మాట జారొద్దు. ఒక మాట అన్నాక తిరిగి తీసుకోలేం కదా. దానివల్ల వాళ్ళ మనసు ఎంతో కష్టపడుతుంది. మన మంచి కోరుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా బాగుండాలని మనం కోరుకోవాలి. అందుకే ఎప్పుడూ కూడా మన బంధం మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు రానివ్వకూడదు. ఒకవేళ వచ్చినాయనుకోండి, టైం బాగలేక ఏదైనా మనస్పర్ధ వస్తే మనమే తగ్గుదాం, మనమే తగ్గి మనమే మాట్లాడదాం. అలా చేయడం వలన మన బంధం బలపడుతుంది ఫ్రెండ్స్. మన పిల్లలు బాగుపడతారు, మన కుటుంబం బాగుపడుతుంది. మనం ఎప్పుడూ కూడా 10 మందికి సహాయం చేసేటువంటి స్థితిలో ఉంటాం. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాం. అంతేకాని ఎవరో ఏదో అన్నారని పక్కవారి మాటలు విని మన సంసారంలో మనమే నిప్పులు పోసుకోకూడదు ఫ్రెండ్స్. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, చుట్టుపక్కల వాళ్ళు మనల్ని చూసి అయ్యో అనేటువంటి దీన స్థితిలో ఏ రోజు కూడా ఉండకూడదండి. అది ఎప్పుడు సాధ్యపడుతుందంటే, ఒక కుటుంబం బలంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుందన్న విషయం మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఒకవేళ మీ బంధమే మిమ్మల్ని అపార్థం చేసుకుందనుకోండి, మీరే తగ్గి మాట్లాడండి. ఏమైపోతుంది దానివల్ల? మన బంధం నిలబడుతుంది కదా. ఒకవేళ వాళ్ళు మాట్లాడడానికి నిరాకరించారనుకోండి, ఒకసారి ప్రయత్నించండి, రెండోసారి ప్రయత్నించండి, మూడోసారి కూడా ప్రయత్నించండి. వాళ్ళు మాట్లాడేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. ఎందుకంటే రక్త సంబంధం అనేది, వివాహ సంబంధం అనేది చాలా గొప్పవి ఫ్రెండ్స్. వాటిని ఎప్పుడూ కూడా దూరం చేసుకోకూడదు. అనవసరమైనటువంటి పట్టుదలలకు పోయి ఆ బంధాలను ఎప్పుడూ కూడా దూరం చేసుకోకూడదు. వాళ్ళు ఎంత దూరం అవుతున్నా సరే మీరు దగ్గర అవ్వడానికి మాత్రమే ప్రయత్నించండి. ఈరోజు మనకు బాబాగారు చూపించినటువంటి ఈ దారిలో ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా నడుస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.